హలో అండి, వెల్కమ్ టు అమ్మో ఎడ్యుకేషనల్ అకాడమీ. IC38 ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈరోజు చాప్టర్ 3 నుండి కంప్లీట్గా సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థర్డ్ చాప్టర్ ఫిర్యాదులు పరిష్కార యంత్రాంగం. నిరంతరం వినియోగదారుల సంఖ్యతో పాటు వారికి సంతృప్తికరంగా సేవా కార్యాలు లేకపోవడం, సేవా ప్రమాణాలలో గల లోపాలను సరిదిద్దే క్రమంలో ప్రభుత్వం దానితో పాటు రెగ్యులేటర్ తరపు నుంచి ఒక పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగినది. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం. వీటిలో భాగంగా పరిష్కార యంత్రాంగం వినియోగదారుల కోర్టులు, అంబుడ్స్మన్ విధి నిర్వహణలు ముఖ్యంగా పనిచేస్తాయి. మొదటిది సమీకృత ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ IGMSను ఏర్పాటు చేయడం ద్వారా బీమా సంబంధిత అనేక సమస్యలను పరిష్కరించబడతాయి. పాలసీదారులు ఈ వ్యవస్థలో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. రెండవది వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 వినియోగదారుల ప్రయోజనాలను మెరుగైన భద్రత కల్పిస్తుంది. బీమాను సేవాగా పొందుపరచడం జరిగింది. వినియోగదారుని వివాదాల పరిష్కారం సంస్థలు ప్రతి జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది జిల్లా ఫోరం, రెండవది రాష్ట్ర కమిషన్, మూడవది జాతీయ కమిషన్ అనబడు 3 సంస్థలు తమ తమ పరిధిలో విధుల నిర్వహణ ద్వారా వివిధ సమస్యలు పరిష్కరించబడేటట్లు కృషి చేస్తాయి. బీమా అంబుడ్స్మన్ పాత్ర. బీమా సంస్థ బీమాదారులు షరతులు పరస్పర అంగీకారంతో తెలియజేయబడిన కొన్ని నిబంధనలకు లోబడి ఒక మధ్యవర్తిగాను ఒక సలహాదారుగాను వ్యవహరించి సమస్యలను పరిష్కరిస్తారు. న్యాయసమ్మతంగా భావించిన ఒక తీర్పు ద్వారా న్యాయం చేయడానికి కృషి చేస్తారు. అనుబంధం. భారతదేశంలో పనిచేయుచున్న కొన్ని జీవిత బీమా సంస్థలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇండియన్, నేషనల్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ ఎష్యూరెన్స్, హిందుస్థాన్ కోఆపరేటివ్, ఇండియన్ మర్కంటైల్ జనరల్ ఎష్యూరెన్స్.